నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం అనే ఓ చక్కటి నవలను విందామండి. ఈ నవల ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 19/5/2001 నుండి 5/1/2002 వరకు ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం మొదలు పెట్టేస్తున్నానండి. ఎర్ర మారుతి ఎస్టీమ్ వేసి అచ్చంపేట దాటి ఘాట్ రోడ్డు ఎక్కింది. అక్కడికి శ్రీశైలం సరిగ్గా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘాట్ రోడ్డు మీద 2 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మలుపు తిరుగుతూ క్రిందికి చూస్తే గళ్ళు గీసినట్లుగా పొలాలు, కొండపల్లి బొమ్మల్లా ఇళ్ళు, వాటి మధ్యగా పచ్చటి చెట్లు. దృశ్యం అద్భుతంగా కనిపించింది అమరేంద్రకు. కారులో వెనక పక్కగా కూర్చున్న భరద్వాజ, ముందు డ్రైవర్ పక్కన కూర్చున్న గణపతి మెడలు వెనక్కు తిప్పి కొండ క్రింద లోయలోకి చూస్తున్నారు. ఇంతకుముందు వచ్చావా ఇటు పక్కకి? లేదు, ఇదే ప్రథమం. అయితే ఓ పని చేద్దాం, దిగేటప్పుడు కర్నూలు వైపు వెళ్దాము. ఇటు కంటే కూడా నల్లమలై అటు దట్టంగా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. ఓకే అన్నాడు అమరేంద్ర. శ్యామలకు చెప్పావా అన్నాడు తన భారీ శరీరాన్ని వీలైనంత వెనక్కు తిప్పి గణపతి అమరేంద్రని చూస్తూ. అమరేంద్ర ఆలోచిస్తున్నట్టుగా మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోతున్న చెట్ల వంక చూస్తున్నాడు. గుబురుగా పెరిగిన సరివి చెట్లు లోయలో నుంచి పైకి వస్తున్నట్లుగా ఉన్నాయి. ఓ పక్కగా చిన్న చిన్న చెట్లను తమ ఒడిలోకి లాక్కుంటున్నట్లుగా విశాలంగా పెరిగిన వేప చెట్లు, గుబురు ఆకులతో చింత చెట్లు. లేదు, మనం ఇక్కడికి వస్తున్నది దైవ దర్శనానికి కాదు కదా. నా మటుకు నాకు ఈ ప్రయాణాన్ని అతి రహస్యంగా ఉంచితేనే మంచిదనిపిస్తోంది అన్నాడు పక్కగా ఉన్న భరద్వాజ వంక చూస్తూ. నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు కాబట్టి హడావుడిగా బయలుదేరం, కానీ లేకపోతే తొందర ఏమీ లేదు అన్నాడు. అతడు పెదవులు విచ్చకుండా నవ్వి, మనమేమీ తప్పు పని చేయటం లేదు కదా రహస్యంగా ఉంచడానికి. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఈ అణుయుగంలో కూడా ఇలాంటి వాటిని నమ్మేవాళ్ళు ఉన్నారా అంటూ నవ్వుతారనే కదా నీ భయం. డోంట్ వర్రీ, ఎవ్వరూ నవ్వరు. ఒకవేళ నలుగురిలో నవ్వినా ఇంటికి వెళ్ళి రహస్యంగా దేవుడి ముందు నిలబడి చంపలు వాయించుకుంటారు వాళ్ళు కూడా అన్నాడు భరద్వాజ. కుంకుడు చెట్లు గుబుర్లుగా దెయ్యాలు జుట్టు విరబోసుకున్నట్లుగా ఉన్నాయి. వాటి మధ్య ఓ చెట్టు పసుపచ్చటి పూలతో, దాని ఆకులే పూల అన్నట్లు వింతగా ఉంది. నల్లమల అడవుల్లో లోపలికి వెళ్తే దొరకని ఔషధ మూలికలుండవు, కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటమే కష్టమైన పని అన్నాడు భరద్వాజ. అంత భయంకరంగా ఉంటుందా? చెప్పలేం. ఎక్కడ ఏ క్రూర జంతువు ఉంటుందో. ఆ పైన ఆ కేకారణ్యంలో దారి తప్పే ప్రమాదం కూడా ఉంది అన్నాడు గణపతి. అప్పుడు 10 గంటలైంది. హైదరాబాద్లో 7 గంటలప్పుడు బయలుదేరారు. కడుపు నిండా టిఫిన్లు తిని మధ్యాహ్నానికి బ్రెడ్, జామ్, పళ్ళు తెచ్చుకున్నారు. పెద్ద ఫ్లాస్క్ నిండా కాఫీ కూడా. ఘాట్ రోడ్డు కదా, 20-25కు మించి పోలేము. ఆ పైన డ్యామ్ దగ్గర మరీ స్టీప్గా ఉంటుంది. మనం శ్రీశైలం వెళ్ళేటప్పటికి 12 దాటుతుంది. దేవాలయానికి వెళ్ళి ధూళి దర్శనం చేసుకొద్దాం అన్నాడు భరద్వాజ. నేను ఇప్పటికి 5 సార్లు వచ్చాను. రామచరణ్ స్వామి అంటే నాకు అంత గురి అన్నాడు. సరిగ్గా అప్పుడే 2 దుప్పులు భయంగా రోడ్డు మీద అటు ఇటు చూసుకుంటూ ఎడం వైపు నుండి కుడివైపు పల్లంలోకి పరిగెత్తాయి. నీకెలా పరిచయం? ఇంతకుముందు మాతో అనలేదే. నా ఫారిన్ ఉద్యోగ విషయంలోనే వచ్చాను. సానుకూలమైతే నలుగురికి చెప్పచ్చు అనుకున్నాను. మొదటిసారి మా బంధువు ఒక ఆయన తీసుకొచ్చాడు. ఆయనకు బాగా నమ్మకం ఈయనంటే. ఒక్కొక్కసారి దొరకడు. అడవుల్లో పడి లోపలికి వెళ్ళాడు అంటే వారానికో 10 రోజులకో బయటపడతాడు. ఒకసారి నేను వచ్చి 4 రోజులైనా దర్శనం కాక తిరిగి వచ్చేసాను. ఇప్పటికైనా నా ఫారిన్ అసైన్మెంట్ సెటిల్ అయింది కనుక నమ్మకంతో మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. అమరేంద్ర చికాకులు తీరుతాయేమోనని నా ఆశ. ఎలాంటి క్లిష్ట సమస్యలకైనా ఆయన సరైన దారి చూపిస్తాడనే నమ్మకం నాకు ఏర్పడింది అన్నాడు భరద్వాజ. ఇచ్చట పులులను వేటాడటం నిషేధించబడింది. హద్దు మీరిన వారు శిక్షించబడదురు అన్న ప్రభుత్వ ప్రకటన రాసి ఉన్న బోర్డు దాటుతూ ఉండగా గణపతి అడిగాడు, ఇక్కడ నిజంగా పులులున్నాయంటావా అంటూ. ఉన్నాయి, అందుకే ఈ ఘాట్ రోడ్డు మీద రాత్రుళ్ళు ప్రయాణం చేయరు. నాకు చూడాలనుంది కుతూహలంగా అన్నాడు గణపతి. మీదకు దూకిందంటే గుండె ఠాప్మంటుంది. అసలే 100 కిలోల మనిషివి ఎగతాళిగా నవ్వాడు అమరేంద్ర అతడి శరీరం వంక చూస్తూ. అప్పుడు ఓ కొండ శిఖరం మీద ఉంది ఆ కారు. చుట్టూ లోయలు, పచ్చటి చెట్లతో నిండి కనుచూపు మేర ఎక్కడా నేల కనపడకుండా ఉంది. ఓ పక్కగా కారు ఆపించాడు అమరేంద్ర. దిగి పిట్టకూడను అనుకుని
పచ్చటి లోయల్ని, మబ్బులు పరిగెడుతున్న ఆకాశాన్ని చూస్తూ డ్రైవర్ గ్లాసులో పోసిచ్చిన కాఫీని తాగుతూ ఓ పావుగంట నిల్చున్నారు అందరూ. దూరంగా అడవి కోళ్ల అరుపులు ఉండి ఉండి వినపడుతున్నాయి. మొట్టమొదటిసారిగా అనిపించింది అమరేంద్రకు శ్యామలను కూడా తీసుకొస్తే బాగుండేదేమో అని. ఆమె గుర్తుకు రాగానే మొహం ఉత్సాహంతో విశాలమైంది. వివాహం అవ్వగానే తామిద్దరూ రావాలి, ఇలాంటి దృశ్యాలను గుండెల్లో పదిలపరుచుకునేటందుకు. అన్నీ సవ్యంగా ఉన్నట్లయితే ఈ పాటికి ఆమె తన భార్య అయ్యి తనకు తోడు నీడై ఉండేది. కానీ సంవత్సరం క్రితం తన తల్లిదండ్రి విజయవాడ నుండి కారులో వస్తూ యాక్సిడెంట్లో మరణించటం, ఒక్కసారిగా ఎదురుగ్గా ఉన్న గుబురు చెట్టు మీద నుండి కాకులు పెద్దగా అరుచుకుంటూ పైకి గుంపుగా లేవటంతో అమరేంద్ర ఉలిక్కిపడి అటుగా చూశాడు. ఓ అలచడి. వాటి గోల తగ్గి తిరిగి చెట్టు మీదకు చేరడానికి 2 నిమిషాలు పట్టింది. వాళ్ళు పోయి సంవత్సరం దాటినా ఇంకా కోలుకోలేకపోతున్నాడు తను. కారణం తోడు లేకపోవటమే కావచ్చు. సంవత్సరం దాటితే కానీ వివాహం చేసుకోవడానికి వీల్లేదన్నారు. ఇది జీవితం. నిన్న జరిగిందే మనకు తెలుస్తుంది. మరుక్షణాన ఏం జరుగుతుందో ఊహించను కూడా లేము. పెళ్ళైతే ఇక తోడు తనకు మేనకోడలు శ్యామలే, ఆ పైన పెద్దవాళ్ళు అత్తయ్య మావయ్య. కారు ముందుకు దూసుకుపోతున్నది. ఈగల పెంట దాటిన తర్వాత దూరంగా హోరుమనే శబ్దం. ఆనకట్ట తలుపులు తెరిచినట్లున్నారు అన్నాడు భరద్వాజ. కృష్ణా నది నిండుగా పారుతున్నది. అవతలి ఒడ్డున స్నానఘట్టం, చీమలు పారాడుతున్నట్లుగా మనుషులు, బంగారు పూతతో దేవాలయ శిఖరం. కారు ముందుకు దూకుతూ ఉంటే మంచు దొర్లుస్తున్నట్టుగా తెల్లగా నురుగలు కక్కుతున్న నీరు, ఆ ఉరవడికి పైకి ఎగదన్నుకొస్తున్న నీటి బిందువులు వాన జల్లులా కారు మీద పడుతున్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. తడిసిన ఆ రోడ్డు మీద పూర్తిగా కిందకు పోయి బ్రిడ్జి దాటి అవతల పక్కన కొండెక్కుతూ పవర్ స్టేషన్ దాటి డ్యాము కనుమరుగయ్యేటంత వరకు ఉరవళ్ళు పరవళ్లతో అందులో నుంచి వస్తున్న నీటిని చూస్తున్నారు మిత్రులు ముగ్గురు. 10 రోజుల క్రితం తనకు శ్యామలతో ఎంగేజ్మెంట్ అయింది. తర్వాత 3 రోజులకు తమ బిజినెస్ పార్ట్నరు రఘువర్మ ఒకరోజు తన ఇంటికి వచ్చి, అమరేంద్ర, మనం ఒకసారి లెక్కలు చూసుకుంటే బాగుంటుందేమో, తర్వాత అపార్థాలు ఉండకూడదు, నాన్న ఉండగా విషయం వేరు అంటూ మొదలుపెట్టి, మన కంపెనీ నష్టాల్లో నడుస్తున్న విషయం ఇంతకు ముందు నాన్న నీకు చెప్పాడో లేదో నాకు తెలియదు అంటూ ఆయన ముగిస్తూ ఉంటే తన గుండె గుబేలు మంది. రాజకుమారుడిలాగా పెరిగిన తనకింతవరకు చదువు తప్ప మరే యావా లేదు. తనకు మిత్రులు తక్కువే, సన్నిహితులు భరద్వాజ గణపతులే. తనకు కావలసినప్పుడు కావలసినంత డబ్బు చేతిలోకి వస్తూ ఉంటే తను ఎన్నడూ వ్యాపార విషయంలో కానీ ఇంటి వ్యవహారాల్లో కానీ జోక్యం చేసుకోలేదు. తను అనవసరంగా ఒక్క పైసా ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు. అవసరానికి ఎప్పుడూ వెనకాడలేదు. అటువంటి తనకు వింటున్న ప్రతి మాట ఒక షాకులాగానే అనిపిస్తున్నది. తల్లిదండ్రులు పోవటం, వివాహం పోస్ట్పోన్ అవటం, ఇప్పుడు రఘువర్మ అంకుల్ చెప్పిన విషయం, అవన్నీ గుర్తుకొస్తూ ఉంటే బాధ కలుగుతోంది. అప్పుడప్పుడు మిత్రుల ముందు వెళ్ళబోసుకుంటూ ఉంటాడు తన్ను మరేం చేయాలో తెలియనట్లుగా. ఒకరోజు ఆ మాటల్లోనే శ్రీశైలం అడవుల్లో ఉన్న రామచరణ స్వామి విషయం వచ్చింది. నేను రేపు ఆదివారం ఆయన దగ్గరికి వెళ్దామనుకుంటున్నాను. ఆయన గతాన్నే కాదు భవిష్యత్తును కూడా మనకు అద్దంలోలాగా చూపించగల శక్తిమంతుడు. నాకు ఆయనంటే చాలా నమ్మకం. ఆయన దగ్గరికి వెళ్దాం పదా, ఆయన ఏం చెప్తాడో చూద్దాం అన్నాడు భరద్వాజ. మిత్రుడి మాట వింటూనే మరో ఆలోచన లేకుండా సరే వెళ్దాం పదా అన్నాడు. నేను కూడా వస్తానని గణపతి అనటంతో పర్యవసానమే ఈ ప్రయాణం. తర్వాత అరగంటకే తెరిచి ఉన్న దేవాలయంలోకి వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. భ్రమరాంబను చూసి బయటకు వచ్చారు. సాక్షి గణపతి దగ్గర ఆగి నమస్కారం పెట్టుకున్నారు. పాలధార పంచధార ఎదురుగా ఉన్న కచ్చా రోడ్డులోకి మలుపు తిప్పించాడు కారుని భరద్వాజ. హటకేశ్వరం పక్కగా పర్లాంగ దూరమే వెళ్ళగలిగింది కారు. వాళ్ళు దిగి డ్రైవర్ని అక్కడే ఉండమన్నారు. కాలిబాటన నడవటం మొదలుపెట్టారు ముగ్గురు. చుట్టూ కోవెల చెట్లు, చల్లటి గాలితో కూడిన రక్తచందనపు సుగంధాలు, ఎక్కడో నీరు జలజల రాలుతున్న శబ్దం. ఆ కొండ మీద ప్రతి రాతి కింద జలం ఉన్నట్లే అనిపిస్తున్నది. నవనవలాడుతున్న ఆకుల కొమ్మలతో ఉన్న చెట్లను, చల్లటి గాలుల్ని చూస్తూ ఉంటే కింద లోయలోకి వెళ్తున్నట్టుగా మెట్లు. ఆ బాట మీద ఎవరు ఎక్కువగా నడవరు అన్నట్లుగా మెట్ల మీదుగా రాళ్ల మధ్యలో పెరిగిన గడ్డి, పక్కగా దారికి అడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలు. 100 మెట్లు దాకా కిందకు దిగారు. లోయలో అడ్డదిడ్డంగా గుబుర్లుగా పెరిగిన చెట్లు, వాటి మధ్యగా కిందికి జారుతున్న నీరు. అప్పుడే చీకటి పడబోతున్నదా అన్నట్లుగా ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది ఆ ప్రదేశం. మెట్లు అయిపోగా పల్లంలోకి దిగారు ముగ్గురు. ఆగు
ఒక్కసారిగా ఆ కేకకు అడవంతా దద్దరిల్లిపోయిందా అనిపించింది. ఆ కేకే చుట్టూ కొండల్లో ఓ నిమిషం పాటు ప్రతిధ్వనించింది. మిత్రులు ముగ్గురు ఆ కేకకు మేను కంపిస్తూ ఉండగా బొమ్మల్లా నిలబడిపోయారు ఉన్న చోటునే. వాళ్ళెదురుగ్గా రాక్షసుడు చేతులు బారజాపినట్లుగా ఉన్న ఊడల మర్రి కింద 4 బండలు గూడులా ఏర్పరిచిన ప్రదేశంలో ఓ సన్నటి మనిషి నిలబడి ఉన్నాడు. అతడు మాసిన ధోవతిని గోచిపూసి బిగించి మోకాళ్లపైకి కట్టుకున్నాడు. ఛాతీ మీద ఏ ఆచ్ఛాదన లేదు. ముఖానికి, గుండెలకు, చేతులకు బాగా విభూది పట్టించుంది. నుదుట గుండ్రంగా పెద్ద కుంకుమ బొట్టు, భుజాల దాకా పెరిగినట్లున్న జుట్టును నెత్తిన కుప్పులా ముడివేసుకున్నాడు. మెడలోనూ చేతులకు రుద్రాక్షలు. పో, వెళ్ళిపో, నాకు కనపడొద్దు. కళ్ళు పెద్దవి చేసుకుని వీళ్ళని చూస్తూ నిప్పులు కురిపిస్తున్నాడు. ముందుగా భరద్వాజ తేరుకుని నమస్కారం పెట్టి మౌనంగా నిల్చున్నాడు. గణపతి, అమరేంద్ర భయం భయంగా చూస్తున్నారు ఆయన్ని. చిన్నగా గొడుగుతున్నట్లుగా అన్నాడు భరద్వాజ, నేనే స్వామీజీ. నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు గడిచాయి. రామచరణ స్వామి కేకలు ఆ కొండల్లో చెట్ల మీదుగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. భరద్వాజ ఆ కేకలకు అలవాటు పడ్డవాడిలా ప్రశాంతంగా నిల్చున్నాడు. అమరేంద్ర, గణపతి మొహాల్లో కలవరం స్పష్టంగా కనపడుతున్నది. ఆ చెట్టు వెనక నుంచి ఒంటికి తువ్వాలు మాత్రమే చుట్టుకుని ఉన్న ఎముకలు వెళ్ళుకొచ్చిన ఓ మనిషి బయటకొచ్చి సానునయంగా స్వామీజీ చేయి పట్టుకున్నాడు. విదిలించి కొట్టాడు ఆ చేతిని స్వామీజీ. మరొకసారి బ్రతిమలాడుతున్నట్టుగా నమస్కరించి పక్కనే ఉన్న నీళ్లతో నిండి ఉన్న పెద్ద గిన్నెనిస్తూ, తాగండి, శాంతించండి అన్నాడు ఆ వ్యక్తి అనునయంగా. ఆయన ఓ అంటూ ఓ ఘీంకారం చేసి ఆ గిన్నె అందుకొని ఎత్తి పెదవులు కానించకుండా నీళ్లన్నీ నోట్లో పోసుకుని గడగడా తాగేశాడు. ఆ తర్వాత ఆ ఖాళీ గిన్నెని విసిరి దూరంగా చెట్లల్లో పడేసి పక్కగా ఉన్న ఎత్తైన రాతి మీద పద్మాసనం వేసుకుని కళ్ళు మూసి కూర్చున్నాడు. భరద్వాజ మిత్రులకు సైగ చేసి ముందుకు అడుగులు వేయసాగాడు. ఆయన కూర్చున్న రాతి దగ్గరకు వంగి ఆయన పాదాలకు చేతులు తగలకుండా నమస్కరించాడు. పెద్దవాడివయ్యావా, రావటమే మానేశావు అన్నాడు కళ్ళు తెరవకుండానే ఆ స్వామి. లేదు స్వామి, నేనెప్పుడూ మీ ముందు అల్పుణ్ణే, రాలేకపోయినందుకు మన్నించాలి, పనుల ఒత్తిడి. అతడి మాటలను కత్తిరిస్తున్నట్టుగా, అమెరికా నుండి పిలుపు రాగానే నా అవసరం తీరిపోయిందవునా అన్నాడు పెదవులు సాగదీసి నవ్వుతూ. భరద్వాజ భయంతో తడబడ్డాడు. నన్ను క్షమించాలి, అపార్థం చేసుకుంటున్నారు అన్నాడు అతి వినయంగా ముందుకు వంగి చేతులు జోడించి. ఎందుకొచ్చావు ఇప్పుడు ఇక్కడికి అడిగాడు స్వామి. దేశం విడిచి వెళ్లే ముందు మీ ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చాను స్వామి అన్నాడు అనునయంగా. మీ ఆశీస్సులు లేకుండా అక్కడ నేను మనగలనా స్వామి? ఆయన శాంతించినట్లుగా ఆ కంఠంలో తీవ్రత తగ్గింది. మా మిత్రులు కూడా మీ ఆశీస్సుల కోసమే వచ్చారు అన్నాడు నసుగుతున్నట్టుగా. దుష్టశక్తుల వలయంలో గిలగిలలాడుతున్నప్పుడే నేను కనపడతాను ఎవరికైనా, మరొకసారి అన్నాడు ఆయన పెద్దగా. భరద్వాజ మాట్లాడలేదు. ఆయన మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. చూశావుగా, ఈ అల్పాయుష్కుడి కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ప్రస్తుతానికైతే అతన్ని వదిలి ఆ రాక్షసి పారిపోయింది, కానీ అతన్ని వదిలిపెట్టదు. అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అన్నాడు. స్వామి అన్నాడు భరద్వాజ. అర్థం కాలేదా? సంవత్సరం క్రితం అతడి తల్లిదండ్రులు పిట్టల్లా నడి రోడ్డు మీద ఒక్కసారే నేల కూలారు. ఆ రాక్షసే వాళ్ళను వెంటాడి తరిమి తరిమి కొట్టింది. ఇప్పుడు అతడి వెంట పడింది. రాహుకేతువుల సంగతి సరే సరి, ఇతడి ఆస్తినంతా కబళించాలని ఎత్తులు వేస్తున్నారు అన్నాడు స్వామి. అమరేంద్ర మొహం తెల్లగా పాలిపోయింది స్వామి మాటలకు. అతడి పెదవులు వణుకుతున్నాయి. మొట్టమొదటిసారిగా తనను చూసిన ఆయన తన తల్లిదండ్రుల మరణాన్ని అంత ఖచ్చితంగా ఎలా చెప్పాడు? స్వామి విశాలమైన నుదుటి వంక చూస్తూ ఉండిపోయాడు అమరేంద్ర రెప్పవాల్చకుండా. ఆ నుదుటి నడుమ నాసిక పైగా వెడల్పుగా ఉన్న కుంకుమ బొట్టు ఆయన 3వ నేత్రంలా ఉంది. విక్రమనామ సంవత్సరం నీకు అరిష్టదాయకం. ఆయన కంఠం ఖంగుమంది. స్వామీజీ? భరద్వాజ బాధగా భయంగా ముందుకు వంగాడు. అమరేంద్రకు అంతా అయోమయంగా ఉంది. స్వామి అమరేంద్రని చూస్తున్నాడు. నీ పుట్టుక మాఘమాసం, అదే నీకు గడ్డు మాసం. ఈసారి దానిని దాటటం బహు కష్టం. అది దాటావో ఈ ప్రపంచాన్నే జయిస్తావు. స్వామి, దాన్ని దాటించటం మీ చేతిలో పని స్వామి అంటూనే ఒక్క క్షణం ఆగి, మాఘమాసం అంటే ఏ నెల స్వామి అన్నాడు చిన్నగా భరద్వాజ.
ఆయన పెద్దగా నవ్వాడు. వెధవ చదువులు. కళ్ళు మూసుకుని వేళ్లు లెక్కిస్తూ నడుస్తున్నది ఆశ్వయుజమాసం, తర్వాత కార్తీకం, మార్గశిరం, పుష్యం, జనవరి ఆఖరు నుండి ఫిబ్రవరి ఆఖరు వరకు మాఘమాసం అంటూ కళ్ళు తెరిచాడు. నువ్వు పొరపాటు పడుతున్నావు భరద్వాజ. నాకు శక్తి లేదు. భవిష్యత్తు గురించి హెచ్చరించగలనే కానీ తప్పించలేను. నాకే కాదు, ఈ జీవిని పుట్టించిన కమలాసనుడే నుదుటి లిఖితాన్ని మార్చలేడు అన్నాడు స్వామి. ఓహో, తల అడ్డంగా తిప్పాడు భరద్వాజ. మీకు చేతగానిదే లేదు స్వామి. అతడి కంఠం తడిసి ముద్దయింది. మార్కండేయుడు తన పట్టుదలతో మరణాన్ని తప్పించుకున్నాడు. అంత పట్టుదల ఉంటే నీ మిత్రుడు తప్పించుకోవచ్చు. అయితే అది బహు కష్టమైంది. నేటి మానవుడికి సాధ్యమని నేను అనుకోను. స్వామి, ఎంత కష్టమైనా సరే అతడేం చేయాలో చెప్పండి అన్నాడు భరద్వాజ. వాళ్ల మాటలు వింటూ శిలలా ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్లు నించున్నాడు అమరేంద్ర. స్వామీజీ ఓ దీర్ఘ నిశ్వాసం వేడ్చాడు. అర్భకుడు అతడేం చేస్తాడు? నేనే ప్రయత్నించాలి, చూద్దాం అంటూ అమరేంద్ర వైపు తిరిగి, భయపడబోకు, ఎవ్వరిని నమ్మబోకు. తాడే పామై కరిచే రోజులు ముందున్నాయి. జాగ్రత్తగా మెలుగు. ఒంటరితనం మరణానికి చెయ్యలాంటిది. స్వామి, డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు, మీరే దారి చూపించాలి స్వామి. అమరేంద్ర దీనంగా ఆయన వంక చూస్తూ నసుగుతున్నట్లుగా అన్నాడు. ఆయన ఒక్కసారిగా హుంకరించాడు. కనుగుడ్లు పెద్దవిగా చేసి నెత్తుటి ముద్దల్లా మార్చి, నువ్వు పుట్టక ముందే పుట్టి 3 ఏళ్ళు ఈ భూమి మీద పెరిగి నువ్వింకా 3 నెలలకు ఈ ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూస్తావనగా పుట్టుక్కుమన్నదే నీ సోదరి. డబ్బు ఖర్చు పెట్టలేకనేనంటావా? నీకు 10 ఏళ్లప్పుడు సముద్ర పాలలు నిన్ను తమలోకి లాక్కు వెళ్తూ ఉంటే అటే పోతున్న బెస్తవాడు వాటి మధ్యకు దూకి నిన్ను బయటికి లాక్కొచ్చి నీకు ప్రాణాలు పోశాడే, నీ డబ్బు చూసా? కోపంగా అన్నాడు. రామ్ చరణ్ ధనదాహంతో కొట్టుకుపోవటం లేదు. నీ సంగతి నాకు తెలుసు. ఆ దుష్టశక్తి నీ కుటుంబం వెంట పడకుండా ఉన్నట్లయితే ఈ పాటికి నువ్వు ఒక ఇంటివాడివై ఉండేవాడివి కాదా? అమరేంద్ర కళ్ల ముందు శ్యామల తళుక్కుమంది. మొహం వాల్చేశాడు. మనసు రాయిలా బిగుసుకుపోతున్నది. నన్నేం చేయమంటారు స్వామి? అతి వినయంగా అడిగాడు. నీ జన్మ నక్షత్రం రోజున మృత్యుంజయ హోమం నీ పేరు మీద నియమనిష్టలతో చేయించు. ఇక్కడ నా ప్రయత్నాలు నేను చేస్తాను. భరద్వాజ సంచిలో నుంచి అటుకులు బెల్లం తీశాడు. స్వామి ముందుంచాడు. వాటిని ముట్టుకుని భరద్వాజ వంక ఆత్మీయంగా చూశాడు స్వామి. అమరేంద్రను రక్షించాల్సిన బాధ్యత మీదే స్వామి అన్నాడు. మన ప్రయత్నం మనం చేద్దాం. దైవం అనుకూలిస్తే అదృష్టవంతుడవుతాడు. ఆయన మాటలకు అమరేంద్ర నవనాడులు కృంగిపోగా ముందుకు వాలాడు. ఆయన వైపుకు 2 చేతులు చాచి నమస్కరిస్తూ, భయపడకు, లే, ఇదిగో ఈ మల్లికార్జునుడే మనలందరినీ నడిపించే కర్త అన్నాడు. గాలి ఈదురోమంటోంది. అందులోని చల్లదనం శరీరాన్ని వణికిస్తోంది. వారం రోజుల తర్వాత వచ్చి యంత్రాన్ని తీసుకువెళ్ళు. ఆవు పాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలతో పూజించి కుడి చేతి జబ్బకు కట్టుకో. యుద్ధానికి వెళ్తున్న వీరుడికి అది డాలు లాంటిది చెప్పాడు స్వామి. చిత్తం స్వామి. అమరేంద్ర నీరసంతో జావలా జారిపోయాడు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం. నువ్వు మనసిచ్చిన ఎదురింటి ఎర్రపిల్ల నీదవ్వాలి అంటే నువ్వు ఓ మండలం పాటు ఆహారాన్ని త్యజించాలి. నవ్వుతూ గణపతిని చూస్తూ అన్నాడు రామచరణ్ స్వామి. ఉలిక్కి పడ్డట్లుగా ఆయన వంక చూశాడు గణపతి. తన రహస్యం బయటపడగా ఇబ్బందిగా మిత్రుల మొహంలోకి చూశాడు. తను ఎదురింటి రమను ప్రేమిస్తున్న విషయం వాళ్ళకు చెప్పనేలేదు ఇంతవరకు. స్థితప్రజ్ఞుడిలా కనిపించాడు రామచరణ్ స్వామి ఆ క్షణాన గణపతికి. స్వామి 2 చేతులు జోడించాడు. ఇక ఆయన ముందు ఏ రహస్యాన్ని దాచలేనట్లుగా. 40 రోజులు అభోజనంగా ఉండి బతకగలనా స్వామి? దీనంగా అడిగాడు. రామచరణ్ స్వామి పకపకా నవ్వాడు. ఆకలైనప్పుడల్లా ఒక కొబ్బరి బొండం నీళ్లు త్రాగు, తర్వాత ఫలితం నాకు చెప్పు. ప్రయత్నిస్తాను స్వామి అన్నాడు గణపతి. ప్రయత్నించడం కాదు, చెప్పింది చెయ్యి, విజయం సాధించు. ఇక వెళ్ళిరండి అంటూనే స్వామి చటుక్కున లేచి ఆ రాయి దిగి ఒడివడిగా నడుచుకుంటూ చెట్లలోకి వెళ్ళిపోయాడు. బొమ్మల్లా కూర్చున్న 3 అక్కడే వదిలేసి. శ్రీశైలం వెళ్ళొచ్చిన 4వ రోజున రాత్రి 8:30 గంటలప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముందు అమరేంద్ర, గణపతి అమెరికా వెళ్తున్న ఆత్మీయ మిత్రుడు భరద్వాజను ముంబై ఫ్లైట్లో ఎక్కించి చాలా దిగులుగా మారుతి కారు ఎక్కారు. అసలు భరద్వాజ్ అయితే శ్రీశైలం వెళ్ళినప్పటి నుంచి
తను ప్రస్తుతానికి అమెరికా వెళ్ళననే అంటున్నాడు. స్వామీజీ మాటలు విన్న తర్వాత ఎవరి మొహంలోనూ అక్కడికి వస్తున్నప్పుడు ఉన్న ఆనందం లేదు, హుషారు లేదు, ఉత్సాహం లేదు. ముఖాలు వాడిపోయి పీక్కుపోయి రసం పిండేసిన మామిడి డొక్కల్లా తయారయ్యారు. డ్యామ్ దగ్గర సుండిపెంట వైపు నుంచి కారు కృష్ణ వైపుకు జారుతున్నప్పుడు భరద్వాజ్ అన్నాడు, నేను అమెరికా వెళ్ళటం లేదు అని. ఎందుకు? ఆత్రంగా అడిగాడు అమరేంద్ర అతన్ని వింతగా తలెత్తి చూస్తూ. 4 నెలల తర్వాత వెళ్తాను, తల వంచుకుని చెప్పాడు. తప్పు చేస్తున్నవాడు సరిదిద్దుకోవటం విధి అన్నట్లుగా. అమరేంద్ర పేలవంగా నవ్వాడు. జరగబోయేదానికి నువ్వు ఉండి అడ్డు చక్రం వేయగలవా? భరద్వాజ దిగులుగా మిత్రుడి మొహంలోకి చూశాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ భవిష్యత్తును పాడు చేసుకోబోకు. జరగబోయేదాన్ని ఎవరూ మార్చలేరు. అందుకోసమని వచ్చిన మంచి అవకాశాన్ని చేజార్చుకోబోకు. నాకేమైనా అయితే గణపతి నీకు తెలియపరుస్తాడులే, అప్పుడొద్దు గాని అన్నాడు పేలవంగా నవ్వుతూ, తడుస్తున్న కళ్ళతో మిత్రుణ్ణి చూస్తూ. అమరేంద్ర. భరద్వాజ చెయ్యి అమరేంద్ర భుజం మీద బిగుసుకుపోతున్నది. అలా అనకు. రామచరణ్ స్వామి నీకు అడ్డు చక్రం వేయగలడు. వచ్చే వారం వచ్చి యంత్రం తప్పకుండా తీసుకురావాలి. నిన్ను ఈ స్థితిలో వదిలి వెళ్ళి అంత దూరాన ఒంటరిగా మనసంతా ఇక్కడ నీ చుట్టూ తిరుగుతూ ఉండగా ఎలా బ్రతకగలుగుతాను? అమరేంద్ర ఆత్మీయంగా మిత్రుడి మొహంలోకి చూశాడు. నువ్వే అంటుంటివి కదా స్వామీజీ అడ్డు చక్రం వేయగలరని. ఆయన మాటల మీద నీకెంత గురు ఉందో. ఆయన చెప్పిన నా గతాన్ని ఒకసారి కళ్ళ ముందు మననం చేసుకుంటుంటే నాకు అంత నమ్మకం ఏర్పడుతున్నది. సో ఆయన ప్రయత్నిస్తున్నట్టుగాను, మిత్రులుగా మీరు కోరుకుంటున్నట్లుగాను భగవంతుడు నాకు మేలు చేయొచ్చు అన్నాడు. నేను మా ఎదురింటి అమ్మాయిని ప్రేమిస్తున్నానని మీకే చెప్పలేదు ఇంతవరకు. గణపతి సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకున్నాడు. ఆయనకు తెలిసింది అంటే మనకు కనపడని జ్ఞాననేత్రం ఆయనకున్నట్లే. నీ ప్రేయసి నీకు దక్కాలి అంటే 40 రోజులు కొబ్బరి నీళ్లతో బ్రతకాలి. జిహ్వను జయించగలవా అన్నాడు భరద్వాజ. రమణ అది అవ్వాలంటే తప్పదుగా మరి. అమరేంద్ర బలవంతం మీదే భరద్వాజ అమెరికా బయలుదేరాడు. తన కోసం అతడు అమెరికా ఉద్యోగాన్ని వదిలేసుకోవటం ఇష్టం లేదు. అందుకే వెళ్లేలా ఒప్పించాడు. వెళ్ళకపోతే తను యంత్రం కోసం స్వామీజీ దగ్గరకు వెళ్ళనని, మృత్యుంజయ హోమం చేయించరని ఖచ్చితంగా చెప్పాడు. అంతేకాదు క్రితం రాత్రి 10 గంటలప్పుడు భరద్వాజ గణపతి అమరేంద్రతో అతని గదిలో కూర్చున్నప్పుడు భరద్వాజ గణపతికి చెప్పాడు ఎప్పుడు అమరేంద్రను ఒంటరిగా వదిలి ఉండొద్దని. గణపతి అలాగే అంటూ తల ఊపుతూ ఉంటే అమరేంద్ర నవ్వాడు. స్వామీజీ మాట ప్రకారం అది జరిగి తీరేదే అయితే నేను ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా తప్పించుకోవటం అనేది అసంభవం. అందుకే నేను నిర్ణయానికి వచ్చేశాను అన్నాడు భరద్వాజ మొహంలోకి సూటిగా చూస్తూ. మిత్రులిద్దరూ ఒకేసారి ముందుకు వంగారు. ఏమని నిర్ణయించుకున్నావు? అమరేంద్ర కళ్ళు మూసుకున్నాడు. ఈ 3 నెలల్లోగానే నా వంశాంకురానికి బీజం వేయాలి. అదిరిపడ్డట్లుగా ఇద్దరూ కళ్ళు రెపరెపలాడించారు. నా ఆస్తికి వారసులు కావాలి. నేను నా తల్లిదండ్రులకి ఒక్కడనే కొడుకుని. నా మరణానంతరం నా ఆస్తి ఎవరికి చెందాలి? దాన్ని కుక్కలు చింపిన విస్తర్లా చేయటం నాకు ఇష్టం లేదు. అతడి కంఠం దృఢంగా ఉంది. అతడేదో ఆవేశం పూనిన వాడిలా ఊగిపోతున్నాడు. శ్యామల భరించగలదా ఈ విషయాన్ని? తట్టుకోగలదా అసలు? భరద్వాజ మిత్రుడి భుజాలు గట్టిగా కుదుపుతూ అన్నాడు. అమరేంద్ర పేలవంగా నవ్వాడు. నేను శ్యామలను వివాహం చేసుకోవటం లేదు. వివాహం చేసుకున్న 3 నెలలకే ఆమె పసుపు కుంకుమలు పోగొట్టడం నాకు ఇష్టం లేదు. మరి కానీ నేను మాత్రం తండ్రిని కాక తప్పదు. ఎలా జరుగుతుంది అది? నీకు శ్యామలతో వివాహం నిశ్చయం అవటమే కాదు, ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. వచ్చే నెలలో వివాహం జరిపించాలని మీ అత్తయ్య మావయ్య అనుకుంటున్నారు. త్వరగా అన్నాడు భరద్వాజ. గణపతి అర్థం కానట్లుగా తల విదిలించాడు. నిశ్చయించుకున్న శ్యామలను చేసుకోనంటున్నావు, తండ్రిని అవ్వాలి అంటున్నావు, ఎలా సంభవం? భరద్వాజ రెట్టించాడు. అమరేంద్ర తల వాల్చి కూర్చున్నాడు. భరద్వాజ ఏం మాట్లాడాలో అర్థం కాని వాడిలా అమరేంద్రనే చూస్తూ ఉండిపోయాడు. నేను చెప్తున్నాను కదా, శ్యామలే కాదు ఏ స్త్రీ కూడా నన్ను వివాహం చేసుకుని భర్తృవిహీన అవ్వటం నాకు ఇష్టం లేదు అన్నాడు మొండిగా తల విదిలిస్తూ. అతడి నుదురంతా చెమటతో తడిసిపోయింది. కళ్ళు ఎర్రబడుతున్నాయి. చేతివేళ్లు బిగుసుకుపోతున్నాయి. ఎవరైనా నాకు 3 నెలలు భార్యగా ఉండేందుకు అంగీకరించి నా వలన తల్లి అయ్యేందుకు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటాను. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మాఘమాసం వచ్చేటప్పటికి మేము విడిపోతాం. అప్పుడు ఆమె నా భార్య కాదు, నా వలన పుట్టబోయే జీవికి తల్లి మాత్రమే అవుతుంది. కంచు గంటలా మోగింది అతని కంఠం.
ఆ మాటలు చెప్పి అతడు ప్రశాంతంగా తలెత్తాడు. విచిత్రంగా విభ్రాంతిగా అతనికేసి చూస్తూ ఉండిపోయారు భరద్వాజ, గణపతి. పసికందు పేరున ట్రస్ట్ ఏర్పరుస్తాను. ఈ 3 నెలల సాంగత్యంలో ఆ స్త్రీకి పుట్టబోయే జీవికి భవిష్యత్తు స్వర్గంలా ఉండేలా ఏర్పాట్లు చేస్తాను. ఆ కంఠం చాలా దృఢంగా ఉంది. నీతో 3 నెలలు గడపటానికి తన యావత్ సంసార జీవితాన్ని త్యాగం చేసే స్త్రీ దొరకటం అంత తేలిక కాకపోవచ్చు అన్నాడు భరద్వాజ. ఎందుకు కాదు? విదేశాల్లో కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు లేవా? ఇండియాలో ఇంకా రాకపోవచ్చు. నేను 3 నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటాను. ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత నేను మరణించినా ఆమెకు భర్త పోయినట్లు కాదు. నోటి వెంట మాట పెగలని వాళ్ళలా బిగుసుకుపోయి కూర్చున్నారు మిత్రులు. ఓకే, భగవంతుడి దయ వలన నీ జీవితంలో ఏ అరిష్టమో జరగలేదనుకో. ఆ తర్వాత నువ్వు శ్యామలను వివాహం చేసుకుంటావు, అవునా? భరద్వాజే ముందుగా కోలుకుని అడిగాడు. అవును. మరి అప్పుడు ఆ 3 నెలల భార్యకు పుట్టిన బిడ్డ గతేమిటి? ఆమె ఆ బిడ్డకు తల్లి ఎలాగో నేను అలాగే తండ్రిని అవుతాను. నా ఆస్తిలో వాటా ఇస్తాను చెప్పాడు అమరేంద్ర. భరద్వాజ, గణపతి అమరేంద్ర ఆలోచనలను జీర్ణించుకోలేకపోతున్నారు. 3 నెలలు మరొకరితో కాపురం చేసిన నిన్ను శ్యామల భర్తగా అంగీకరిస్తుందా? సరే, అంగీకరించిందే అనుకో. కానీ ఆ తర్వాత పిల్లకో పిల్లవాడికో నీ ఆస్తిలో వాటా ఇస్తానంటే ఒప్పుకుంటుందా? గణపతి అడిగాడు. 4 నెలలు దాటగానే నేను సర్వం శ్యామలకు విడమర్చి చెప్తాను. అప్పుడు ఆమె నన్ను భర్తగా అంగీకరించటం, అంగీకరించకపోవటం ఆమె తీసుకోవలసిన నిర్ణయం. నేను ఏదీ దాచి ఎవరిని మోసగించే ప్రసక్తే లేదు. ఇప్పుడు నువ్వు వివాహం చేసుకోబోయే అమ్మాయికి కూడా అంతా చెప్తావా? మరి అవసరం లేదు. స్వామీజీ చెప్పినట్లుగా మాఘమాసం నాకు గడ్డు మోసం. ఈలోగానే మా కాంట్రాక్ట్ అయిపోతుంది కనుక ఆమెకు ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడు. 10 నిమిషాల దాకా ఎవరూ మాట్లాడలేదు. మౌనం ఎంత భయంకరంగా ఉంటుందో అప్పుడే వాళ్ళకు అర్థమవుతున్నట్లుగా బిక్కుబిక్కుమంటూ శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు ముగ్గురు. అందుకే నేను అమెరికా వెళ్ళననేది అన్నాడు భరద్వాజ. నువ్వు వెళ్ళి తీరాలి. నా కోసం నీ ప్రోగ్రాం మార్చుకోవద్దు. కావాలంటే రోజు ఫోన్ చేసి నాతో మాట్లాడు, నాకు అభ్యంతరం లేదు చెప్పాడు. ఎయిర్పోర్ట్లో బయలుదేరిన కారు ఓ 3 అంతస్తుల భవనం ముందాగింది. గణపతి ముందు దిగాడు, వెనగ్గా అమరేంద్ర. అమరేంద్ర ఇంటి మెట్లెక్కేదాకా ఆగి గణపతి అతన్ని అనుసరించాడు. వాళ్ళు లోపలికి వెళ్ళేటప్పటికి హాల్లో అమరేంద్ర మావయ్య కాళిదాస్ కూర్చుని ఉన్నాడు. ఆయన చూస్తూనే అమరేంద్ర ఉలిక్కిపడ్డాడు. ఎంతసేపు అయింది మావయ్య వచ్చి అడిగాడు. 10 నిమిషాలే. ఎయిర్పోర్ట్కి వెళ్ళావట కదా? అవును మావయ్య, భరద్వాజ అమెరికా వెళ్ళాడు అంటూనే తన గది వైపుకు వెళ్తూ 1 నిమిషం మావయ్య, ఇప్పుడే వస్తాను అన్నాడు. తన గదిలోకి వెళ్ళిన తర్వాత గణపతి భుజాల మీద చేతులు వేసి, మనం అనుకున్న విషయాలు భరద్వాజ వలన ఇండియాలో ఎవరికి తెలిసే అవకాశం లేదు. నువ్వు మాత్రం ఎక్కడ నోరు జారకూడదో తెలిసిందా అన్నాడు. గణపతి అలాగే అన్నట్లుగా తల ఊపాడు. బై, రేపు కలుద్దాం. గణపతి వెళ్ళిపోయాడు. కాఫీలు తెమ్మని చెప్పి హాల్లోకి వచ్చి మావయ్య ఎదురుగా కూర్చున్నాడు అమరేంద్ర. రేపో ఎల్లుండో నువ్వు మన ఇంటికి రా. వివాహం ఏ రోజున జరిపించాల్సింది నిర్ణయించి శ్యామల నువ్వు కలిసి శుభలేఖలు సెలెక్ట్ చేస్తే ప్రింటింగ్కి ఇవ్వచ్చు. వాళ్లకు 4 రోజులన్నా టైం ఇవ్వాలి కదా. మళ్ళీ కూర్చుని అడ్రస్సులు రాయాలి, పోస్టు చేయాలి, అందరికీ అందాలి. మన 2 ఏళ్లలోనూ జరిగే పెద్ద ఫంక్షన్ ఇదే. ఎవరిని మిస్ అవ్వకూడదు అన్నాడు కాళిదాసు. మీ అత్తయ్య సంగతి నీకు తెలిసిందేగా, ప్రతిదానికి తను కంగారు పడుతూ మనల్ని కంగారు పెడుతూ ఉంటుంది. అమరేంద్ర తల వంచి కూర్చున్నాడు. ఎలా చెప్పాలా, ఏం చెప్పాలా అన్నట్టుగా. ఏమిటి మాట్లాడు రెట్టించాడు ఆయన. అమరేంద్ర తలెత్తకుండానే వివాహం మార్చిలో చేసుకుంటే బాగుంటుందనుకుంటున్నాను అన్నాడు చిన్నగా గొణుగుతున్నట్లుగా. ఆయన ఉలిక్కి పడ్డట్లుగా తలెత్తాడు. అదేం, ఆశ్వీజంలోనూ కార్తీకంలోనూ మీ ఇద్దరి నక్షత్రాలు కలిసేలా మంచి ముహూర్తం లేదనే కదా మార్గశిరంలో పెట్టుకుంది. నవంబర్ నెలాఖరులో కానీ డిసెంబర్ మొదట్లో కానీ బ్రహ్మగారి చేత లగ్నం పెట్టిద్దాం. నెలకు పైగా టైం ఉంటుంది ఏర్పాట్లకు. అమరేంద్ర తలెత్తలేదు. చెప్పు, ఎందుకు మార్చి దాకా ఆగటం? ఆయన అమరేంద్ర వంక అసహనంగా చూస్తూ అన్నాడు. నేను MBA చేస్తున్నానని తెలుసుగా మావయ్య. మార్చిలో పరీక్షలు అయిపోతాయి. తర్వాత ఇక నేను చదివే ప్రసక్తే లేదు. పేలవపు నవ్వుతో ఆయన మొహంలోకి చూశాడు. వివాహం విద్య నాసాయ అంటావైతే? ఆయన పెద్దగా నవ్వాడు. కాఫీలు వచ్చాయి, చెరొకటి తీసుకున్నారు. శ్యామలకు చెప్పావా ఈ విషయం?
ఈ 3 నెలలు నేను పూర్తిగా చదువు మీదనే దృష్టి కేంద్రీకరించాలని అన్నాడు అనునయంగా. ఆయన తల అడ్డంగా ఊపాడు. నేను అంగీకరించినా మీ అత్తయ్య ఒప్పుకోదు. ఇప్పటికే ఆలస్యమైందని ఒకటే గోల్ చేస్తున్నది. మావయ్య, ఈ ఒక్క విషయంలో నువ్వు నా మాట వినాలి. తర్వాత నువ్వేం చెప్పినా నేను కాదనను. ఓ కారణం మనసుకు తట్టినందుకు హృదయం తేలికపడింది. అమరేంద్ర ఇంత గట్టిగా చెప్తుంటే ఎలా కాదనాలో అర్థం కాలేదు కాళిదాసుకి. ఆయన లేచాడు వెళ్ళేందుకు అన్నట్టుగా. అమరేంద్ర లేవకుండానే, కూర్చో మావయ్య, ఈ మధ్య రఘువర్మ అంకుల్ వచ్చాడు. ఫ్యాక్టరీ అంత సజావుగా నడవటం లేదు అంటాడు. నష్టాల్లో ఉంది అంటాడు. నీతో మాట్లాడమని చెప్పాను అన్నాడు. ఆయన మొహాన్ని ఎర్రగా చేసుకుని చట్టుకొని కూర్చున్నాడు. దొంగ రాస్కెల్, నేను నాన్నున్నంత వరకు చెప్తూనే ఉన్నా వాడొట్టి చండాలుడని. నా చిన్ననాటి స్నేహితుడు అంటూ ఒకటే పాట. ఒక గదిలో ఉండి చదువుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచం మీద పడుకున్నాం అంటూ. వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను అన్యాయం చేయడు అని దీర్ఘాలు తీశాడు. నాకు తెలుసు వాడెంత దగ్గులుబాజీనో. మీ నాన్నే మాట్లాడకపోతే నేనేం చెయ్యాలి? మధ్యలో కల్పించుకొని వెధవనవ్వాలా? మనిద్దరం వెళ్దాం పదా. ఏం నష్టాలట, ఎందుకు వస్తున్నాయట? వాడితో చేతులు కలపటం అంటే ఏనుగు చేత వెలక్కాయ తినిపించడమే. ఈ రోజు నుంచి ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నా తరపున మా మామయ్య చూస్తాడని ఒక్క మాట చెప్పు. వాడి సంగతి ఏదో నేను చూస్తాను. ఆయన గారి ఆత్మ స్నేహితుడు పోయాడు కదా, నువ్వెక్కడ ఎదురు తిరుగుతావోనని ముందుగానే నీ కాళ్ళకు బంధాలు వేస్తున్నాడన్నమాట. ఆయన ఏక బిగును వేస్తున్న కేకలకు అమరేంద్ర కలవరపడ్డాడు. ఒక విధంగా తన మామయ్య చెప్పిన మాటల్లో నిజం ఉన్నదని అనిపిస్తున్నది. ఇంతకు ముందు కూడా తను చాలాసార్లు గమనించాడు. ఆయన వచ్చి తన తండ్రి ముందు చేతులు కట్టుకుని నిలబడి అది అలా అయింది, ఇది ఇలా అయింది అని చెప్తూ ఉంటే ఈయనగారు నీరుగారుతూ మాట్లాడటం. సరే లేరా రఘువర్మ, నువ్వు మాత్రం ఏం చేస్తావు, పోనీలే అంటూ వత్తాసు పలకటం. అమ్మ ఎప్పుడైనా డబ్బుల దగ్గర ఎందుకంత మెత్తగా ఉంటారని వారించినా, పోనీలేవే, అన్యాయంగా ఓ రూపాయి తిన్నా హరాయించుకోవద్దు, పైన దేవుళ్ళేడు అంటూ అమ్మ మాటల్ని కొట్టి పారేసేవాడు. కాళిదాసు లేచాడు. వాడికి ఫోన్ చెయ్యి, నేను మావయ్య రేపు వస్తున్నామని చెప్పు, అది చాలు, గుండెకి చస్తాడు, వస్తాను మరి అన్నాడు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.